ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో రుద్ర హోమం. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేక నీరాజనం. సింహాచలంలో అప్పన్నకు గరుడ వాహన సేవ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి హోమం. భక్తకోటికి మంగళప్రదం అలమేలు మంగమ్మ అనుగ్రహం. ముత్తైదువులకు మహాప్రసాదంగా శ్రీ పద్మావతి దేవి కుంకుమ ప్రసాదం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్రపారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. శ్రీ ఉమా బృహదీశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వపత్రార్చనం సకల శుభప్రదం. తిరునగిరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం మహాగణపతి ఆరాధన షోడశోపచార యుక్తంగా శ్రీ ఉమా బృహదీశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం నాగాభరణ భూషితులైన శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి చక్కని అలంకరణల నడుమ పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం.
గరుడ వాహనంపై అప్పన్న దివ్య కటాక్షం భక్తులను మైమరిపించింది. సింహాచలం పుణ్యక్షేత్రంలోని శ్రీ వరాహ నృసింహుని ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలతో సకల ఉపచారాదులను నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి వ్రత పూజలు దివ్యంగా జరిగాయి. జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ప్రత్యేక ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ అంజంజి కన్యమూల గణపతి స్వామివారి సన్నిధిలో సంకష్టహర చతుర్థి హోమం విశేషంగా జరిగింది. ముందుగా భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించిన పండితులు ఆపై వేదమంత్ర పఠనయుక్తంగా శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో శ్రీ వెంకటేశ్వరుడి తేజోమయ దర్శనంతో పులకించింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుడికి సహస్ర దీపాలంకార సేవ రమణీయంగా జరిగింది. 1000 దీపాల కాంతుల్లో ఊయలపై దర్శనమిచ్చిన స్వామివారి వైభవం భక్తులను పరవశులను చేసింది. అర్చకులు ఆగమోక్తంగా స్వామివారికి ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణ గావించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ సమీపంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ధాత్రి హోమం, దామోదర ఆరాధన కార్యక్రమం జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా మఠం ప్రాంగణంలోని తులసి వనంలో ముందుగా ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా ధాత్రి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో నెలవైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేదపారాయణం, ప్రాతకాల పూజ, ఆవాహిత దేవతా హోమాలు, కళాన్యాస హోమాలు, నేత్రోన్మీలన, ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసం, పంచదర్శనములు, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మహాకుంభాభిషేకం, పంచామృతాభిషేకం, అర్చన, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇందుకోసం తోళప గార్డెన్స్లో కుంకుమ ప్యాకెట్ల తయారీకి 3 యంత్రాలను ఏర్పాటు చేశారు. ఎంతో నియమ నిష్టలతో ఆలయ అధికారులు ముందుగా కుంకుమను అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజాధికాలను నిర్వహించి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నారు. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. కుంకుమ సృష్టికి అమ్మతనాన్ని, అమృతత్వాన్ని అందజేసే అనురాగ దేవత. స్త్రీమూర్తికి పరిపూర్ణ తత్వాన్ని ఆపాదించే మంగళ ద్రవ్యం. సౌభాగ్యత్వానికి, శాంతి స్వరూపానికి చిహ్నమైన కుంకుమను నొసట ధరించడం సనాతన సంప్రదాయం. ఏ వ్యక్తినైనా కుంకుమ శోభితంగా దర్శిస్తే మనకు తెలియకుండానే వారిలోని దైవత్వానికి మన మనస్సులు నమస్సులు చేస్తుంటాయి. దేవాలయాలకు వెళ్లేటప్పుడు, దైవ దర్శనం చేసుకునే సమయంలో, భగవంతుడిని దైనందిన జీవితంలో స్మరించే శుభ సమయంలో, ఇలా అన్ని వేళలా అన్ని కార్యాలలో నొసటున కుంకుమను ధరించడం భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హైందవ సంస్కృతిని ప్రతిబింబించే కుంకుమను వివాహితులు సౌభాగ్యానికి ప్రతీకగా పాపిట ధరిస్తారు. మానవ నిత్య జీవితంలో ఓ సత్కార్యంగా మారిన కుంకుమ విశిష్టతను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో భక్తులందరికీ మహాప్రసాదంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దేవేరి సిరుల తల్లి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న అలమేలు మంగమ్మకు నిత్యం ఎంతో భక్తిరస భరితంగా జరిగే విశేష కైంకర్యం కుంకుమార్చన. ఆ తల్లిని పరమ పవిత్రమైన మంగళప్రదమైన కుంకుమతో అర్చిస్తే సర్వశుభదాయకమని భక్తుల నమ్మకం. ఇందుకనుగుణంగానే శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు శ్రావణ శుక్రవారం, కార్తీక బ్రహ్మోత్సవాది వార్షిక విశేష పర్వదినాలలో, ప్రత్యేకించి ప్రతి మంగళ శుక్రవారాలలో అత్యంత రమణీయంగా కుంకుమార్చనను నిర్వహించి ఆ తల్లి ఆశీస్సులను కుంకుమ ప్రసాదంతో కలిపి అందజేస్తారు. ముందుగా కుంకుమను ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉంచి కుంకుమార్చన సేవను నిర్వహిస్తారు. అనంతరం ఆ కుంకుమను తోళప్ప గార్డెన్స్లోని కళ్యాణ మండపం బ్లాక్ నంబర్ 2కు తీసుకువస్తారు. అక్కడ ప్రతిరోజు 3 యంత్రాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కుంకుమ ప్యాకింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు 20,000 కుంకుమ ప్యాకెట్లను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తరువాత వెలుపలకు వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు ఈ కుంకుమ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. కుంకుమ ప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. అంతేకాదు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి ఎంతో భక్తితో తీసుకువెళ్లిన కుంకుమను వారి వారి ఇళ్లలో పూజా గదుల్లో ఉంచుకొని నిత్యం ధరిస్తారు. ఇంకా తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు వారి వారి సుఖ సంతోషాలను కాంక్షిస్తూ అందజేస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే వైభవోత్సవాలు, శ్రీనివాస కళ్యాణాలు, గోవింద కళ్యాణాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమాల్లోని భక్తులకు కూడా శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి.
కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శక్తిపీఠం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. స్వామివారికి అన్నంతో అభిషేకం జరిపారు. ఆపై అన్నాభిషేక అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపారాధన జరిగింది. చిత్తూరులోని గంగన్నపల్లెలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ విఘ్నాధిపతి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ పార్వతీ తనయుడికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను దివ్యంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగన్న గ్రామంలోని పొలతల శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం కార్తీక శోభతో కలకల్లాడుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణం రమణీయంగా జరిగింది. గంగా పార్వతి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో వేదికపై వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను కళ్యాణోత్సవ సేవలో వీక్షించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. లక్ష బిల్వార్చన సేవలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారికి బిల్వపత్రార్చన సేవ మంగళకరంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం నమక చమక మంత్ర పట్టణాదులతో స్వామివారిని లక్ష మారేడు దళాలతో అర్చించారు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి సంకల్ప పూజలతో అర్చకులు కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ముందుగా పంచామృతాలు, ఆపై ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత ద్రవ్యాలతో విఘ్నాధిపతికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ అంజనాద్రి గుట్టపై వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ఫల పంచామృతాలతో స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపారు. అనంతరం గరిక, పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖపట్నంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలు వేదోక్తంగా జరిగాయి. ముందుగా స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని
నేత్రపర్వంగా నిర్వహించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. అలాగే అనంతపురం విద్యుత్ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఉపాలయంలో కొలువు తీరిన మహాగణపతికి సంకష్టహర చతుర్థి పూజలు సంప్రదాయ శోభితంగా జరిగాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతికి శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్షదీపోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా శ్రీ వాసవిదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే అర్చకులు ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపారాధన చేశారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇటు నాగర్ కర్నూలులోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయం వెలుపల జ్వాలాతోరణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా వెలుసలుతున్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థం లక్షదీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభగలను ఆవిష్కరించింది. కార్తీక మాసోత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తులచే భరద్వాజ తీర్థం చుట్టూ లక్ష దీపాలను వెలిగించి ఆది దంపతులను సేవించారు. భక్త మార్కండేయ ముని ఆయువును పెంచి మృత్యునాశకమైన నిత్య శుభ మంత్రమా, అక్షరములకెల్ల ఆధారమై వెలిగి ప్రణవసారమైన భవ్య చైతన్యమా. నా ప్రాణదీపమా శివనామమా, శృతి జీవరత్నమా శరణంటినమ్మా. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.